వెల్కమ్ టు మా అమ్మమ్మ ఛానల్ ధనికుల పద్మ తులసి. మా అమ్మమ్మ చెప్పే కబుర్లు వంటకాలు చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దాంతో మాత్రం మర్చిపోకండి. నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి ప్రసాదం బూరెలు చేసాం కదా, అది వరలక్ష్మి పూజ ఎలా చేయాలో చూసుకుందాం. ముందుగా శనగపప్పు, ఒక గ్లాస్ శనగపప్పు నానబెట్టుకున్నాను. తర్వాత మనం పరమాన్నం చేయడానికి ముందుగా పాలు కాసుకొని కాగిన పాలల్లో పెసరపప్పు, బియ్యం కడిగి నానబెట్టుకున్నాం కదా, అవి వేసి పాలు దాంట్లో బాగా ఉడికిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేపేసి బెల్లం కూడా పాకం పట్టేసి వడగట్టి పోసేసుకుంటే పరమాన్నం రెడీ అయిపోతుంది. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఒక గ్లాసు పచ్చెనపప్పుకి 2 గ్లాసులు నీళ్ళు వేసి కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చిందాక ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పులిహోరకి తాలింపు వేసుకోవాలన్నమాట. పులిహోరకి ఒక గరిటె నూనె, ఒక గరిటె నెయ్యి వేసి నేను తాలింపు వేస్తున్నాను. దాంట్లో నూనె కాలిన తర్వాత పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, తర్వాత వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లము అవి కూడా వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు కూడా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు అవి కొద్దిగా బాగా వేగిన తర్వాత పసుపు కూడా వేగిన తర్వాత ఇంగువ వేసి వేగిన తర్వాత బాగా తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా అన్నం ఉడకబెట్టి పెట్టుకుంటాం కదా, దాంట్లో ఇది కలుపుకోవాలి. నిమ్మకాయలు కూడా పిండి రసం తీసి దాంట్లో దానికి సరిపడా మనం అన్నానికి సరిపడా ఉప్పు కూడా నిమ్మకాయ రసంలో కలిపేసుకుని ఈ తాలింపు వేగిన తర్వాత అన్నంలో ఈ తాలింపు నిమ్మకాయ రసం వేసి కలిపేసుకుంటే పులిహోర కూడా రెడీ అయిపోతుంది. నేను గారెలు కూడా చేశాను. గారెలు అది ఇంకా వీడియో తీయలేదు. అలాగే మనం శనగలు కూడా పెట్టుకుంటాం. అమ్మవారికి శనగలు ఇష్టం కదా, శనగలు, పానకం, వడపప్పు అవి కూడా పెడతామంటే పచ్చెనపప్పు ఉడికింది ఆరింది కదా, దాన్ని తీసి బాగా మెదిపి మనం బెల్లం పాకం పట్టుకుని పెట్టుకుంటాం కదా, దాన్ని వడేసి దాంట్లో వేసేసి కొద్దిగా ఒక స్పూన్ యాలక్కాయ పొడి వేసేసి బాగా దగ్గరికి అయ్యేటట్టుగా ఉడకబెట్టి దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. అది ఆరనివ్వాలి. నేను పానకం చేస్తాను. ఒక గ్లాసు నీళ్ళకి కొద్దిగా మిరియాల పొడి, యాలక్కాయ పొడి, కొద్దిగా బెల్లం పాకం పట్టింది అది వేసేసి కలిపేస్తే పానకము, వడపప్పు రెడీ అయిపోతుంది అనమాట. అలాగే పులగన్నం కూడా రెడీ. మనం ఆరిన పచ్చెనపప్పు బెల్లం కలిపింది కదా, ఇది చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. పోతుపిండిలోకి రుబ్బి పెట్టుకున్న పోతుపిండిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా బెల్లం వేసేసి కలిపేసుకుని ఈ ఉండలు వేసేసి దాంట్లో ముంచేసి మనం నూనెలో కాగిన నూనెలో వేస్తే ప్రసాదం పూర్ణాలు రెడీ అయిపోతాయి అన్నమాట. అమ్మవారికి పెట్టడానికి లక్ష్మీదేవి రూపులు కట్టుకున్నాం కదా, అమ్మవారి మనం ముందుగా ఫోటో పెట్టేసుకుని బియ్యం వేసుకుని ఫోటో పెట్టేసుకుని అమ్మవారికి పూలే పెట్టుకుని తర్వాత కలశం కూడా పెట్టుకోవాలి. కలశంలో పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు, ₹1 డబ్బులు వేసి పైన కొబ్బరికాయ పెట్టి జాకెట్ ముక్క పెట్టి అమ్మవారి కలశాన్ని బాగా రెడీ చేసుకోవాలి. పూలే పెట్టేసి ఇది నేను చిన్న లక్ష్మీదేవి. ఈ మంచం నేను బృందావనంలో తీసుకొచ్చాను అక్కడ కన్నయ్య కోసమని. మన ఈ లక్ష్మీదేవికి 108 నామాలతో 108 నామాలప్పుడు 108 పూలు కానీ అక్షంతలు కానీ ఏమన్నా పూజ చేయొచ్చు. ఈ ప్రసాదాలు అనమాట. పానకం అవి కూడా శనగలు అన్నీ అమ్మవారికి పెట్టేసి ముందుగా మనం వినాయకుడిని పూజ చేసుకోవాలి కదా, మనం ఏ పూజ చేసినా అలా వినాయకుడికి పూజ చేసేసి తర్వాత ఆయనకి నైవేద్యం పెట్టేసి ఆ హారతి ఇచ్చేసి తర్వాత వరలక్ష్మీ దేవికి పూజ చేయాలన్నమాట. లక్ష్మీదేవికి 108 నామాలతోటి 108 నామాలు ఉన్నాయి కదా, 108 నామాలకి 108 పూలు కానీ అక్షంతలు కానీ ఈ పూలు కానీ మామూలు పూలతో కూడా పూజ చేసుకోవచ్చు. నా దగ్గర ఈ పూలు ఉన్నాయని నేను పూజ చేశాను. అది చేసిన తర్వాత మనం తోరం కట్టుకుంటాం కదా, 9 పోగులు వేసి ఆ తోరానికి అన్నిటికీ కూడా పూజ చేసేసి అమ్మవారి కథ వినేసి తర్వాత నైవేద్యం అన్నీ అమ్మవారికి సమర్పించేసి అలా